స్థానిక టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, మన ప్లానింగ్ బోర్డు ఇతర నాయకులు, వనపర్తి అసెంబ్లీకి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన కాంగ్రెస్ పార్టీ వారితో పాటు ఇండియా కూటమిలో మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి సిపిఎం కామ్రేడ్, సిపిఐ కామ్రేడ్స్ కూడా వచ్చారు. వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ సమయం తక్కువగా ఉంది. 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు, చెయ్యి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మొదటిది. రెండోది, ఇవాళ మన రాష్ట్రంలో చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా వారు వచ్చి 4 నెలలైనా ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఇవాళ 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసి మరి ఇప్పుడు ఇంకొక కోరిక కూడా పెండింగ్ లో ఉండే రైతులకు ఇచ్చేటటువంటి 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 కంటే ముందే ఎట్టి పరిస్థితుల్లో మాఫీ చేస్తారని సీఎం గారు చెప్తూ జరిగింది. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు మొన్న హైదరాబాద్ వచ్చి తుక్కుగూడ దగ్గర వారు 5 గ్యారంటీలు ప్రకటించారు. అందులో ముఖ్యమైనది మహిళలకి ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి వారి కుటుంబాలు బాగుపడే విధంగా ఉండాలని, అది మొదటి గ్యారంటీ. రెండోది, 100 రోజులు పనికి పోయే వాళ్ళు ఇప్పటి వరకు 200 రూపాయలే వస్తున్నాయి. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రోజుకి 400 రూపాయలు పార్లమెంట్ నుంచి ఇక్కడికి పంపిస్తారని చెప్పాడు. ఇది కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే 30 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. 11 గ్యారంటీలు మన ఇంటికి నడిచి వస్తాయి. ఏమిటా ఒక్క పని తెలుసా? ఒక్క పని ఏంటి? మే 13వ తారీఖు, రేపు కాకుండా ఎల్లుండి 13వ తారీఖున పొద్దున్నే 7 గంటలకు లేచి అందరూ స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకొని గుడికి పోయినట్టుగా మనం ఎక్కడికి పోవాలి? పోలింగ్ బూత్కి పోయి పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ పార్టీ గుర్తు 4వ నెంబర్లో ఉంటది. దాని మీద ఏలు పెట్టి ఒత్తితే అది కుయ్యమని అరిస్తే అది ఢిల్లీ పోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, మల్లు రవి పార్లమెంట్ సభ్యుడు అవుతాడు. నేను ఒక్క మాట మీకు చెప్పి ముగిస్తాను. నేను ఎంపీ అయిన తర్వాత పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి నేను ఎంపీగా వారికి ఓటేసిన తర్వాత రాహుల్ గాంధీ గారిని చేయబట్టుకొని, అయ్యా వనపర్తిలో ఉన్న ప్రజలు నాకు ఓటేసి ఎంపీగా గెలిపించారు, అందువల్ల మీకు నేను ఓటేస్తారని ఆయనకి గిల్లి చెప్తారని మీకు మనం